హలో అండి. మీకు తెలుసా జపాన్లో మన హిందూ దేవతలు ఉన్నారని, అది కూడా 1200 ఏళ్ల క్రితం నాటి గుడిలో ఉన్నారని? ఈ శ్రావణ మాసంలో ఈ అద్భుత విషయాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. జపాన్లోని ఉస్తునమే సిటీలో ఉన్న ఈ ప్రసిద్ధ ఓయాకనన్ ఆలయం గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఈ గుడిని సుమారు 1200 ఏళ్ల క్రితం కొండ గుహల్లో ఈ ఆలయాన్ని నిర్మించారంట. ఇది ప్రధానంగా బౌద్ధ ఆలయం అయినప్పటికీ ఆశ్చర్యంగా ఇక్కడ మన హిందూ ధర్మానికి చెందిన దేవత విగ్రహాలు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ 1000 చేతుల దేవుడి పేరు అవలోకితేశ్వరుడు. ఒకప్పుడు మన దేశంలో ఈ దేవుడికి చాలానే గుడులు ఉండేవంట. ఈ దేవుడిని జపాన్ ప్రజలు కన్నన్ దేవతగా ఆరాధిస్తారు. గుడిలో బ్రహ్మదేవుడి విగ్రహం కూడా ఉంది. బ్రహ్మదేవుడిని జపాన్ ప్రజలు బాండెన్ అనే పేరుతో ఆరాధిస్తారంట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ దేవతని బెంజైడెన్ అనే పేరుతో ఆరాధిస్తారు. నీటికి, సముద్రానికి, సంగీతానికి దేవతగా మొక్కుతారు. ఈ దేవత ఎవరో కాదండి, మన సరస్వతి దేవినే. మీరు చూస్తున్నారు కదండి, లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని జపాన్ ప్రజలు కిచెజోటెన్గా ఆరాధిస్తారు. ఈ దేవతని పీస్ కనన్గా ఆరాధిస్తారు. ఇక్కడ స్థానిక శిల్పులు 6 సంవత్సరాలు కష్టపడి ఒకే భారీ కొండ రాయికి విగ్రహాన్ని చెక్కారంట. ఈ విగ్రహం ఎత్తు వచ్చేసి 89 అడుగులు. చూసారా, మన భారతీయ సంస్కృతి, మన సనాతన ధర్మం 1000 ఏళ్ల క్రితమే ఎంత విస్తృతంగా వ్యాపించిందో. ఈ చారిత్రక ప్రదేశం మనందరికీ ఎంతో గర్వకారణం. అసలు మన దేశ సంస్కృతి, మన హిందూ ధర్మం జపాన్ దేశానికి ఎలా వ్యాపించిందో తెలుసుకోవాలన్నా, ఈ గుడి పూర్తి చరిత్ర మీరు తెలుసుకోవాలన్నా డిస్క్రిప్షన్లో ఉన్న లాంగ్ వీడియో చూడండి. అలాగే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉంటుంది, చూడండి.